యెహెజ్కేలు గ్రంథము 34:11లో నేనే నా గొర్రెలను వెతికి వాడిని కనుగొంటాను అంటున్నాడు. అంటే డివైన్ అథారిటీ అండ్ ప్రామిస్ ఇక్కడ కనిపిస్తుంది. మొదటిది, నా భక్తులను నేనే వెతికి నా రెక్కల కింద వారిని కాపాడుతాను అంటున్నాడు. రెండవది, గాడ్ లవ్స్ టు టేక్ కేర్ ఆఫ్ యూ విత్ అ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు అడగక ముందే నీకేం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు అడగక ముందే అవన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసి నీకు పంపించేస్తాడు. ఇట్స్ అవుట్ ఫర్ డెలివరీ అంతే. మరి డెలివరీ ఏజెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేకపోతే ఏం చేస్తాడు? ఉంటే సెక్యూరిటీ ఆయనకి ఇస్తాడు, లేదంటే తీసుకెళ్ళి రిటర్న్ చేసేస్తాడు. మన క్రైస్తవుల పరిస్థితి కూడా ఈ రోజున అలాగే ఉన్నది. అంటే మాట తప్పే దేవుడు కానప్పుడు నువ్వెందుకు ఆయన దగ్గరికి రావడం లేదు? ఇది ఆయన వేస్తున్నటువంటి మొదటి ప్రశ్న. దేవునికి నువ్వు కావాలని అనుకుంటున్నాడు, నువ్వే నాకు అవసరం లేదు దేవుడు, నా చదువు నాకుంది, నా డబ్బులు నాకున్నాయి, నా లైఫ్ స్టైల్ నాకున్నది, నా వారు నాకున్నారు, నా పొలం నాకుంది, నా ఆస్తులు నాకున్నాయి, నా సెలబ్రిటీహుడ్ నాకుంది అని అనుకుంటున్నావు. కానీ నీకు కావాల్సింది దేవుడు ఇవన్నీ కాదు.